హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో సింపుల్ అండ్ టేస్టీగా బిర్యానీ అయితే ఏ విధంగా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో మీ అందరితో షేర్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాసెస్ ఏంటంటే, ఒక గిన్నెలోకి అయితే 1/2 kg చికెన్ వరకు అయితే నీట్గా వాష్ చేసి తీసుకున్నాను. అందులోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్స్ వరకు కారం, 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్, రుచికి సరిపడినంత అడ్జస్ట్ చేసుకోండి. 2 టేబుల్ స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా, అలాగే కొంచెం అంతా పుదీనా, కొంచెం కొత్తిమీర ఆకు సన్నగా కట్ చేసి తీసుకున్నాను. అలాగే బ్రౌన్ ఆనియన్స్ డైరెక్ట్గా వేసే బదులు ఈ విధంగా కొంచెం క్రష్ చేసినట్టయితే యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం బ్రౌన్ ఆనియన్స్ కాస్త ఎక్కువనే వేస్తున్నాను అన్నమాట. 1/2 లెమన్ అయితే రసాన్ని అయితే ఇందులోకి పిండుతున్నాను. మనం బ్రౌన్ ఆనియన్స్ ఫ్రై చేసినప్పుడు మిగిలిన ఆయిల్ ఉంటుంది కదా, కొంచెం వేడిగా ఉన్న ఆయిల్ని 2 టేబుల్ స్పూన్స్ వరకు అయితే యాడ్ చేసుకుంటున్నాను. వన్స్ ఇవన్నీ మొత్తం కలిసేలాగా చికెన్కి కాస్త మనం మసాజ్ చేసినట్టు పట్టించారంటే చికెన్ పీసెస్కి ఈ స్పైసెస్ అన్నీ పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాతకైతే మూత పెట్టుకొని ఒక 1 అవర్ అయినా మ్యారినేట్ చేసుకోవాలి. 1 అవర్ తర్వాతకైతే పొయ్యి పైన పెట్టాను, సిమ్లోనే ఉడికించుకోవాలి. అటు ఎలాగో చికెన్ ఉడుకుతుంది కదా, ఇటైతే రైస్కి ఇంకో గిన్నె పెట్టాను. ఇందులో అయితే బ్రౌన్ ఆనియన్స్ అనేవి ఫ్రై చేశాను కదా, అందులో కొంచెం ఆయిల్ ఉంటే అందులోనే చేస్తున్నాను అన్నమాట. సో అందులోకి అయితే హోల్ బగారా ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేశాను. ఏ ఉంటే అవి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే ఒక 4-5 పచ్చిమిర్చి అయితే ఈ విధంగా కట్ చేసి అయితే యాడ్ చేశాను. కొంచెం అంతా పుదీనా ఆకు, కొంచెం కొత్తిమీర ఆకు అయితే సన్నగా కట్ చేసి అయితే యాడ్ చేశాను. మనం వేసిన ఈ స్పైసెస్ అన్నిటిని ఆయిల్లో సిమ్లో పెట్టి అయితే బాగా ఫ్రై చేసుకున్న తర్వాతకైతే 1 టేబుల్ స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని అయితే పచ్చివాసన పోయేంతసేపు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఈ విధంగా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాతకైతే ఇందులోకి వాటర్ అనేది అయితే యాడ్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ రైస్ వచ్చేసి అయితే 1/2 kg వరకు అయితే తీసుకున్నాను. చికెన్ ఎంత క్వాంటిటీలో తీసుకుంటున్నాను, రైస్ కూడా అంతే క్వాంటిటీలో తీసుకున్నాను అన్నమాట. సో వాటర్ అనేది కొద్దిగా ఎక్కువనే యాడ్ చేయాలి. మనం వంపుకునేటట్టు ఉంటే రైస్ పర్ఫెక్ట్గా అవుతుందని చెప్పేసి కొంచెం ఎక్కువనే వేసాను అన్నమాట. చూడండి, ఇక్కడనైతే వాటర్ అనేవి మంచిగా మరుగుతూ ఉన్నప్పుడు 1/2 అవర్ ముందైతే రైస్ నానబెట్టాను అన్నమాట. సో రైస్ అయితే ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను. రైస్ యాడ్ చేసిన తర్వాతకి వన్స్ ఒకసారి ఈ విధంగా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాతకి ఇప్పుడే ఇందులోకి రుచికి సరిపడినంత సాల్ట్ని అయితే 1 టేబుల్ స్పూన్స్ వరకు అయితే వేసాను. అలాగే 1/2 లెమన్ వరకు అయితే ఇందులో పిండాను అన్నమాట. రైస్ అనేది పొడి పొడిలాడుతూ వస్తుంది, ఫ్లేవర్ చాలా బాగుంటుందని అయితే లెమన్ పిండాను. ఇష్టం లేదన్న వాళ్ళు స్కిప్ చేసినా ఏం లేదు. అలాగే చూడండి, ఇక్కడ రైస్ అనేది అయితే మనకి 70% వరకు అయితే కుక్ అవుతే సరిపోతుంది. కాస్త పలుకు మీద ఉన్నప్పుడే వంపుకోవాలి. నేనైతే ఒక స్టీల్ స్టెయినర్లో అయితే వంపానన్నమాట. ఎక్స్ట్రా వాటర్ అంతా కింద పోతుంది, రైస్ అనేది మనకి పొడి పొడిగా ఉంటుంది. ఇటు వచ్చేసి చూడండి, చికెన్ కూడా ఆల్మోస్ట్ ఉడకడానికి వచ్చింది కదా, ఆయిల్ అనేది సపరేట్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు ఇందులోకి అయితే ఇంట్లో పట్టి పెట్టుకున్న బిర్యానీ మసాలాను అయితే యాడ్ చేసుకొని ఇంకొక 2 మినిట్స్ పాటు చికెన్ని ఉడికించుకొని అయితే చికెన్ అయితే సమానంగా నేర్పుకోవాలి. మనం పీసెస్ వేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుందని చెప్పేసి సో రైస్ అనేది అయితే చికెన్ పైన అయితే యాడ్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే లేయర్స్ లాగా వేసుకున్నా సరిపోతుంది. నేనైతే చికెన్ పైనే రైస్ అయితే మొత్తం యాడ్ చేసుకొని రైస్ అనేది కూడా ఈ విధంగా సమానంగా అనుకున్న తర్వాతకైతే మీరు కావాలంటే ఫుడ్ కలర్ యాడ్ చేయండి. నేనైతే కొన్ని పసుపు వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను అన్నమాట, జస్ట్ మనకి కలరింగ్ కోసమేనండి. సో అలాగే దీనిపైన నుంచి బ్రౌన్ ఆనియన్స్, అలాగే కాస్త కొత్తిమీర, పుదీనా ఆకును కూడా యాడ్ చేసుకుంటున్నాను అన్నమాట. సో ఈ విధంగా వేసిన తర్వాతకైతే మీరు కావాలంటే నెయ్యి కూడా యాడ్ చేయొచ్చు, ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. దీనిపైన మూత పెట్టుకొని అయితే సిమ్లో ఒక 10 మినిట్స్ వరకు అయినా ఉంచాలన్నమాట. సో దీనిపైన మనకి దమ్ మంచిగా కావడానికి నేనైతే ఇక్కడ గంజిలో వాటర్ యాడ్ చేసి అయితే పెట్టాను అన్నమాట. సో ఇట్లా సిమ్లో పెట్టి 10 నిమిషాలు ఉంచాలి. ప్లస్ గ్యాస్ ఆఫ్ చేసినాక ఇంకొక 10 నిమిషాలు ఉంచిన తర్వాత తీస్తేనే బిర్యానీ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. చూడండి, బిర్యానీ అనేది కూడా మనకి పర్ఫెక్ట్గా అయ్యింది. రైస్ అనేది కూడా ఎవరైనా ఈ విధంగా ట్రై చేయకుంటే డెఫినెట్గా ట్రై చేయండి, ఎమ్మీగా ఉంటుంది. అలాగే ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు చాలా సపోర్ట్ చేసిన వారు అవుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.